హలో అందరికీ, దిస్ ఈస్ తిరు. ఈరోజు మా ఇంట్లో టిఫిన్ పూరి. నా హస్బెండ్కి పూరి తినాలనిపిస్తుంది, కానీ సమ్మర్ అనే ఆలోచిస్తున్నారు. ఇప్పుడు నేనేం చెప్పానంటే హెల్దీ వర్షన్లో నీకు పూరి ప్రిపేర్ చేసి పెడతానని చెప్పాను. ఆయిల్లో దేవేసేది హెల్దీ వర్షన్ అంటావేంటి అన్నారు. పూరి తిన్న తర్వాత సూపర్ అని చెప్పి ఎలా చేశానో చెప్పనా? గోధుమ పిండి, రాగి పిండి, జొన్న పిండితో పూరి ప్రిపేర్ చేశాను. ఆయిల్ కూడా తక్కువే పీల్చి. పూరి అని చెప్తుంది, ప్లేట్ చూస్తే చపాతీలాగా ఉంది, ఏంటి ఇది అనుకుంటున్నారా? పూరి చేసే ప్రతి వాళ్ళకి అన్ని పొంగాలని రూల్ ఉండదు కదా, అలాగే కొన్ని పూరీలు నాకు పొంగలేదు. మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు పెళ్ళైన ప్రతి అమ్మాయి మంచిగా ఉన్నవి బాగా పొంగిన పూరీలు పిల్లలుంటే పిల్లలకి, హస్బెండ్ కి పెట్టాలనుకుంటుంది. అలాగే నేను నా హస్బెండ్ కి పొంగిన పూరీలన్నీ పెట్టేశాను. అక్కడికి మా వారు కొన్ని పూరీలు పొంగిన ఉంచుకో అని చెప్పారు. నేనే వినకుండా తిను అని పెట్టేశాను. మళ్ళీ మా వారిని బ్లేమ్ చేయకండి. మీరు అంతేనా? కామెంట్ చేయండి. పెళ్ళికి ముందైతే అమ్మ దగ్గర కాంప్రమైజ్ అవ్వకుండా ఉప్పు తగ్గినా అరుస్తాం, టేస్ట్ లేకపోయినా అరుస్తాం. అవునా కాదా? ఇది కూడా కామెంట్ చేయండి. అమ్మాయి లైఫ్లో రెండూ ఉంటాయి. పెళ్ళికి ముందు ఫుడ్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వం. నేనైతే పెళ్ళికి ముందు నచ్చకపోతే గోల చేసేసేదాన్ని. పెళ్ళయ్యాక నచ్చినా నచ్చపోయినా ఆ ఫుడ్ని సచ్చినట్టు తింటాం. ఎందుకంటే భయం, పాడైపోతుందేమో, పడేస్తామేమో అని. ఇంతకీ పూరి ఎలా ఉందో చెప్పలేదు కదా. పూరి అయితే చాలా టేస్టీగా చాలా బాగుంది. నాకు తెలిసి అందరి లైఫ్లో ఇదే జరుగుతుంది. మీకు ఇలా జరుగుంటే ఒక కామెంట్ చేయండి, నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్లో వస్తుంది. థ్యాంక్ యూ.